నమస్తేనే. నా పేరు ఎయిర్‌ప్లస్ శ్రీనివాస్. మాది ఒక ఎన్‌జీఓ సమాచార హక్కు చట్టం ప్రచార సమితి. నేను స్టేట్ ప్రెసిడెంట్‌ను. మా జనరల్ సెక్రటరీ గారు ప్రగతి మేడం, వైస్ ప్రెసిడెంట్ లింగయ్య యాదవ్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మంజుల గారు. ఈరోజు మన తెలంగాణలో బీసీ బిడ్డల కోసం ఒక బీసీ వాదం ఎత్తుకొని బీసీలందరి కోసం ఒక ఫైటింగ్ చేస్తున్న మల్లన్న గారి మీద ఈ నైతిక దాడి వాళ్ళు చేయటం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఏమన్నాడన్నా, మీకు కంచం సోపతి లేదు, మంచు సోపతి లేదు. అదేదో వివరంగా చెప్పిండు. ఏమని, వాళ్ళ అయ్యర్ రాసిన బుక్కులనే ఇది ఉన్నది అని చెప్పిండు. దానికి కూడా ఇప్పుడు కవిత గారు దాడి చేశారు. కవిత జాగృతి సంబంధించిన వ్యక్తులతో దాడి చేశారు. వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ బావ ఉన్నాడు. అదే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ సభ్యులు కానీ ఎక్కడ దీని కవిత మీద అన్న వ్యాఖ్యలను ఎవరు ఖండిస్తలేరు. ఇప్పుడు అదేవిధంగా మన ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఓ బీసీ వివాదాన్ని ఎత్తుకొని ఎంతో ఫైట్ చేసిన వ్యక్తి ఇలా కవితమ్మ గారికి సపోర్ట్ చేస్తుండు. మరి ఇది ఏ రకంగా న్యాయము? ఏ రకంగా? అన్న కృష్ణన్న, ఇకనైనా మేల్కో. బీసీల బిడ్డల కోసం నువ్వు ఒక యుద్ధాన్ని ప్రకటించి ఒక రూట్ మ్యాప్ చేసినవి, నువ్వు ఇంకా కవిత దొరల దగ్గర బానిసగా బతకడం మంచిది కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అన్న మేము ఇక్కడ. ఎందుకంటే నువ్వు కవితమ్మకు ఇట్లా అనడం తప్పు అన్నారు. తప్పు అయితే ఓకే, మల్లన్న చేసిన వ్యాఖ్యలు తప్పు కాదు. ఒకవేళ మీ ఉద్దేశం అవి తప్పు అని మీరు భావిస్తే పోలీస్ డీసీపీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అదే ముందు కంప్లైంట్ ఇవ్వాలి. లేదా ఎమ్మెల్సీ మా చైర్మన్ గారు ఉన్నారు గుప్తా సుఖేందర్ రెడ్డి గారికి, వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఇలా రౌడీలను తీసుకొచ్చి గుండాలను తీసుకొచ్చి ఒక సామాన్య ప్రజల కోసం ఒక క్యూ న్యూస్ ఆపి పెట్టి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నదా అని పిలిచి వాళ్ళ సమస్య అందరికీ వివరించి సమస్యలు పరిష్కరిస్తున్న ఒక మల్లన్న గారి మీద, అదేవిధంగా బీసీ వాదం ఎత్తుకొని బీసీల బిడ్డల కోసం తను ఒక్కడు కొట్లాడుతుంటే, అంటే ఉద్యమాలు చేస్తున్నారు కానీ ఒక న్యూస్ ద్వారా సొసైటీకి మెసేజ్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఆ మెసేజ్ తీసుకొని బీసీ బిడ్డలు అంత వల్ల ఏకమై ఏకదాటికి వచ్చి ఇలా బీసీలు ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, మా రిజర్వేషన్ ఎంత ఉంది, మా బలం ఎంత ఉంది, మా ఓటు బ్యాంక్ ఎంత ఉంది అని అన్నీ తెలుసుకొని ఒక చైతన్యవంతులు అవుతుంటే దాన్ని తట్టుకోలేక ఏదో ఒక 5%, 8%, 7% ఉన్న ఈ దొరసానమ్మ అన్న మల్లన్న గారి మీద ఇది తట్టుకోలేక ఈ క్రెడిట్ అంతా నాకే రావాలని చెప్పి ఉద్దేశంతో దాడి చేసింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి మేము కూడా అడుగుతున్నాం, బీసీల రిజర్వేషన్కు కవితమ్మ గారికి ఏం సంబంధం? సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఒక్కనాడు కూడా మరి ఆ రోజు బీసీ కార్డు పెట్టుకొని మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం అన్నారు, అనలేదు. 33% ఉన్నదాన్ని తీసుకొచ్చి 22, 23కు చేసిర్రు. ఆ రోజు మీరు బీసీల కోసం కొట్లాడలేదు. ఈరోజు రైలు ఆపుతాము, అది ఆపుతామని చెప్పుకున్నారు. ఎందుకంటే ఇవాళ మీ అన్న పంపకనే మిమ్మల్ని బయటకు పంపించినట్టుగా చేసినందుకు మీరు ఏం చేయాలి తోయక జాగృతి అని పెట్టుకొని, నిజంగా చెప్తున్నాను, జాగృతి అధ్యక్షురాలు మీరెందుకు ఉండాలి? ఒక మహిళ బీసీ మహిళకి ఇవ్వండి, లేదా ఒక ఎస్సీకి ఇవ్వండి, లేదా ఓ ఎస్టీకి ఇవ్వండి. మీకెందుకు? అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మీరే ఉంటారు, ఇక్కడ జాగృతి పెట్టుకున్న మీరే ఉంటారు, ఇంకేది పెట్టుకుని మీరు ఉంటారా? బీసీకి ఇవ్వండి. నిజంగా మీకు బీసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే, బీసీ బిడ్డల కోసం మేము కొట్లాడతాం మీకు తపన ఉంటే, ఫస్ట్ మీరు ఏదైతే జాగృతి అధ్యక్షురాలకు ఉన్నారో అది ఒక ఎస్సీ మహిళకా లేదా బీసీ మహిళకా ఇవ్వండి. అప్పుడు మేము నిన్న ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంకోటి, ఇట్లాంటి దాడులు మాత్రం చేస్తే మాత్రం బాగుండదు. ఇంకెప్పుడు కానీ ఇలాంటి ఆలోచనలు మీరు దయచేసి మీరు మనము ఏమంటారు, ప్రజాస్వామ్య దేశంలో బతున్నాము అంటే మీరు చేసే అరాచకాలు కావచ్చు, మీరు చేసే ఉద్దేశాలు ఏమైనా మిమ్మల్ని ఎవరు ఎదిరించొద్దు, క్వశ్చన్ చేయొద్దు. అంటే మాది రాజరికం, మేము రాజులాగానే పరిపాలిస్తాం, ఇంకా కూడా మేము అధికారంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. దయచేసి మీరు అధికారం లేరు, వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. దయచేసి మీరు అధికారం ఉన్న ధోరణి మర్చిపోండి. ఇకనైనా బీసీ బిడ్డల పక్షాన మీరు నిలవకున్నా పర్లేదు. బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే మాత్రం బీసీలు ఎవ్వరు ఊరుకోరు. అదేవిధంగా బీసీలకు అన్యాయం జరిగితే ఎస్సీ ఎస్టీ బిడ్డలు కూడా వదులుకోరు. ఎందుకంటే మీకు ఊరుకోరు. ఖచ్చితంగా మీకు ఎక్కడక్కడ నిర్బంధం చేస్తాం, ప్రయత్నాలు చేస్తాం. మేము ఏ రకంగా మేము అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామమ్మా. దయచేసి మేము కూడా పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే దాడి చేసిరో దాన్ని సున్నితంగా
ఎంక్వైరీ చేసి వాళ్ళ పైన దాడి చేసిన వాళ్ళ పైన అందరిపైన ఎంతమంది వచ్చారో సీసీటీవీ ప్రకారంగా అందరు యాక్షన్ తీసుకొని ఇది హత్యాయత్నం కింద కేసు పెట్టి వాళ్ళకి శిక్ష పడేలా విధం చేయాలని చెప్పి మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మరోసారి ఇంకోసారి మల్లన్న కానీ మల్లన్న టీం సభ్యులే కానీ బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద కూడా ఎవరిపైనా కూడా జాగృతి కానీ లేదా ఎవరే కానీ మీరు దాడులు చేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలో ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీలము బీసీలం అందరం ఏకమయ్యి మీకున్న ఓటు బ్యాంక్ ఉన్న 5% ఉందా, 4% ఉందా, 7% ఉందా, దాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము. మేము ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీకు నిజంగా మీరు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఎంపిక చేసిర్రు, ఓడిపోయారు, మీ నాన్న ద్వారా సరే ఎమ్మెల్సీ తెచ్చుకుర్రు. ఒక పదవిలో ఉండి కూడా చట్టాలు తెలిసి కూడా మీరు ఏం చేస్తారు? నిజంగా మల్లన్న అన్నది మీకు బాధ అనిపించుంటే ఏం చేయాలి? ఏదైతే మీరు డీసీపీ గారి దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చిర్రో వాళ్ళకు కాంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని చేస్తారు. లేదా మహిళా కమిషన్ ఉంది వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, నిజమా కాదా నిజాన్ని తెలుసుకొని వాళ్ళు చేస్తారు. కానీ భౌతిక దాడులు చేయటం ఏంది? ఇది ఎక్కడ న్యాయము? మనము ఎక్కడ కాదు. ఇంకోటి ఏంది, ఇక్కడ మనం రష్యాలో లేకపోతే అదేది ఆయన ఉంటాడు తెలుస్తలేదే, అంటే మనం ఒక నియంత్రణ పాలన లేము కనుక ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా అమ్మ మీరు చేసిన తప్పు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరాలని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్తే, నా పేరు ప్రగతి. మేము సమాచార హక్కు చట్టం ప్రచార సమితి ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. తీన్మార్ మల్లన్న గారు చాలా అట్టడుగు స్థాయి నుంచి కష్టపడి ఒక సామాన్య మనిషికి ఉన్నటువంటి సమస్యల్ని పర్సనల్గా ఆయన అనుభవించి ఇది ఇట్లా కాదు, దీన్ని తెర మీదకి తీసుకురావాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరి సమస్యని కూడా తెర మీద చూపించి అందరికి అర్థమయ్యేలాగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థం కావాలని ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు. ఆయనని మీరు దొరల పాలన నుంచి బయటకు వచ్చిన మీరు ఆయన మీద దౌర్జన్యంగా భౌతిక దాడి చేయడం ఇది 100% తప్పు. మీకు ఏదైనా తప్పు అనిపించినప్పుడు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ఓ మహిళా కమిషనర్ దగ్గర పోండి, డీసీపీ కాడికి పోండి, డిఐజీ కాడికి పోండి, ఎక్కడికైనా పోయి మా మీద ఇట్లాంటి అలిగేషన్ చేసిండు ఈ పలాని వ్యక్తి అని చెప్పి మీరు రిటర్న్ పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వండి, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడు మీరు కూడా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారని వ్యవహరిస్తారు. ఒక ప్రజాస్వామ్యంలో ఉండి మీరు ప్రజలకి ఒక నాయకురాలుగా ఉండి కూడా ఇలాంటి దాడులని ఎంకరేజ్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఒక జాగృతి సంస్థ పేర్లని జాగృతి అని ఉంది, ఏ జాగృతి ఉంది? మీరు దేని గురించి మేల్కొల్పుతారు? మీరు దౌర్జన్యాలు చేయండి అనా, భౌతికంగా కొట్టండి, తిట్టండి అంటే రాజరికంలో ఉన్నాం మనం. అంటే ఇక్కడ ఎవరికి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఎవరికి చైతన్యం లేదు, వీళ్ళని మేము ఎప్పుడు ఇట్లనే కొడుతూ తిడుతూ ఉంటే వీళ్ళు ఇట్లా భయపడుకుంటూ బతకాలి, వీళ్ళు తెర మీదకి రావద్దు, వీళ్ళ బాధలు కష్టాలు ఎక్స్ప్రెస్ చేయొద్దు, ఎవరికి తెలియొద్దు అంటే అట్లాంటి స్థితిలోనే ఉంచాలి మమ్మల్ని. మేము ఎప్పటికి ఇట్లా అణగారిన జాతిలాగానే బతకాలి. ఎప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1956లో జరిగితే ఇప్పటి వరకు కూడా అదే స్థాయిలో అంతే నీచంగా బతకాలి వీళ్ళు అని మీరు నిర్ణయించిరా? ఇదేనా మీది? అంటే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దు, అడిగిన వాళ్ళందరిని ఇట్లనే కొడతారా? ఈ రోజు సార్ అడిగిండు, ఆయనను కొట్టిరు, రేపు ఇంకెవరు అడుగుతారు? అంటే ప్రతి వాళ్ళని ఇట్లనే దౌర్జన్యంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతే ఎవరు అడగొద్దా? ప్రజలందరూ ఏకమవుతారు, అందరు చూస్తారు. ఈరోజు ప్రతి చిన్న పిల్లగాని దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ చైతన్యం వస్తుంది. అందరు ఏదో ఒకరోజు ముక్త కంఠంతో ఏకీభవించి మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టే రోజు కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద కూడా భౌతికంగా దాడి చేయడం అనేది చట్ట విరుద్ధం. చట్టాన్ని మీరు గౌరవించాలి. మీరు నాయకులుగా పరిపాలన చేసిన వాళ్ళు చట్టాన్ని మీ చేతిలోకి ఎట్లా తీసుకుంటారు? సామాన్యులకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఇదేనా మీరు మెసేజ్ ఇచ్చేది ప్రజలకి? మిమ్మల్ని చూసి ఎంతో మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు, ఇదేనా ఇన్స్పైర్ అయ్యేది? జాగృతిలో ఉన్న వాళ్ళందరినీ మీరు టీం దేనికి పెట్టిరు? ఇట్లా దౌర్జన్యాలు చేయడానికి వాళ్ళందరినీ ఉసిగొల్పుతురా? ఆ జాగృతి టీం ఉన్నది దానికేనా? రౌడీలను ఎంకరేజ్ చేసే టీమా అది? అంటే ఈ జాగృతిలో ఉన్న వాళ్ళందరూ కూడా రౌడీలనే. ఈ రోజు ఈ సభా వేదికగా మేము చెప్పేది ఏంటంటే, జాగృతి అనే టీము దాన్ని పోషించే కవితక్క కూడా రౌడీలను ఎంకరేజ్ చేస్తుంది, ప్రతి ఒక్కరి మీద ఇట్లా భౌతికంగా దాడి చేయడానికి పురిగొల్పుతుంది. అది మొత్తం కూడా ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళందరినీ రౌడీలను పెంచి పోసే సంస్థ అని దాని మీద ముద్ర వేయాలి ఏకకంఠంతో. ఇలాంటి దాడులు ఏ మాత్రం అంగీకరించాం. దీనికి తగిన జవాబు చట్టం చెప్తుంది. ఒక మహిళగా నేను కూడా చెప్తున్నా, కవితక్క మీరు చేసిన పని ఏదైతే ఉందో అది కరెక్టేనా? అట్లా భౌతికంగా దాడి చేయొచ్చా? ఈరోజు మీ మీద బాధ అయింది అన్నప్పుడు మీరు
లిటరల్గా ఒక లెటర్ కంప్లైంట్ ఇచ్చి చేసుకోవచ్చు కదా. ఇట్లా కొట్టడం ఎంతవరకు ఎంకరేజ్మెంట్? అంటే వేరే వాళ్ళు కూడా అట్లనే కొట్టొచ్చా? వేరే వాళ్ళని కూడా అట్లనే కొట్టుకొని తన్నుకోవచ్చా? అంటే కోర్టులు, చట్టాలు, పోలీసులు వీళ్ళందరూ దేనికున్నారు? ఇదంతా ఎందుకు మరి? ఎవరినో ఒకరు ఎదురెదురుగా దాడులు చేసుకుంటే అయిపోతుంది కదా. ఈ చట్టాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, సెక్షన్లు ఎందుకు, ఇవన్నీ దేనికి మరి? ఇది కరెక్ట్ కాదు కవితక్క. మీరు చేసేది 100% రాంగు. ఇది మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారని మర్చిపోతురు. ఇంకా రాజరికం కాదు, మీ నాన్న సీఎం కాదు, మీరు ఎంపీ కాదు, ఏదిగా మీరు అనుకుంటారేమో మాదే ఇది మొత్తం తెలంగాణ అనుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల తప్పు. మీ నాన్న నాయకత్వం వహించిండు, కానీ తెలంగాణ బిడ్డలు మొత్తం ఏకమై కోరుకున్నారు కాబట్టి తెలంగాణ వచ్చింది. మీ నాన్న ఒక్కడు అనుకుంటే రాలేదు. అది గుర్తుపెట్టుకో కవితక్క. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఇది 100% రాంగు. ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరిగితే ఇదే తెలంగాణ ప్రజలందరూ ఏకమై, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరు బిడ్డలు ఏకమై నీ దగ్గర కూడా వచ్చి నీ జాగృతి సంస్థను కూడా ఇట్లనే చేస్తారు. అలాంటి రోజు తెప్పించుకోకండి దయచేసి. ఇలాంటి దాడులు ఇప్పటితోటి మానేయండి. థ్యాంక్ యూ. నా పేరు లింగం యాదవ్, సమాచార హక్కు చట్టం ప్రచార సమితి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన క్యూనిస్ మీద తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం తీవ్రంగా మా ఆర్గనైజేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది బీసీలపై జరిగిన దాడిగా మేము గుర్తించినాం. ఇక భవిష్యత్తులో మరి బీసీలు తిరగబడితే ఎట్లుంటుందో కూడా తెలంగాణ జాగృతి కానీ, మీరు ఆధిపత్య వర్గాల పార్టీలు కానీ, పాలక వర్గాలు కానీ మీరు భవిష్యత్తులో చూడబోతారు. ఇటువంటి దాడులకు మీరు పాల్పడితే దశాబ్దాలుగా మా మీద, మా నాయకుల మీద, మా మేధావుల మీద, మమ్మల్ని మోటివేట్ చేసే నాయకుల మీద కూడా దశాబ్దాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మీరు చేస్తే రాజకీయ హత్య చేస్తారు, లేకపోతే భౌతిక దాడులు చేస్తారు. ఇది దశాబ్ద కాలంగా చరిత్రలను చూస్తున్నాం. నక్సలైట్గా ముద్రేస్తారు, ప్రశ్నించే వారిని దేశద్రోహి అంటారు, తెలంగాణ ద్రోహి అంటారు, అర్బన్ నక్సల్స్ అని మీరే అంటారు. ఇటువంటి దాడులు మీరు చేస్తూ భయపెట్టాలనుకుంటే ఇక్కడ భయపడే సమాజం లేదు. తీన్మార్ మల్లన్నకు అందరం అండగా ఉన్నాం. ఇది ఎవ్వని జాగీర్ కాదు, తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీల జాగీర్ అని మరొకసారి గుర్తు చేస్తూ ఆధిపత్య పాలవర్గాల్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇది ముమ్మాటికి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మా నిర్ణయాలు ఎట్లుంటాయో కూడా మీరు చూడబోతున్నారు. ఈ తీన్మార్ మల్లన్నకు అండగా ఉంటామని మా ఆర్గనైజేషన్ తరఫున ఒక బీసీ ఇంటలెక్చువల్ నుంచి కూడా మేము ఖండిస్తున్నాం.